హలో గైస్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్, మీ తెలుగు యాత్రికుడు. ప్రజెంట్ మనం పల్నాడు జిల్లా కొండవీడు కోటకు వెళ్లే మార్గంలో ఉన్నామండి. మార్గం మొత్తం ఎక్కడ చూసినా ఎత్తైన కొండలతో చాలా అద్భుతంగా ఉంది. కొండవీడు విలేజ్ ఎంట్రన్స్లోనే కోట లోపలికి వెళ్తున్న ఫీల్ అయితే వచ్చిందండి. చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ రూట్లో వెళ్తే మనకు మెట్ల మార్గం కనిపిస్తుంది. అండ్ ఈ మెట్ల మార్గం గుండా వెళ్తే మనము కోట దగ్గరికి అయితే చేరుకుంటామండి. యాక్చువల్గా ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఈ కొండవీడు కోటకు రోడ్డు మార్గం కూడా ఉందండి. బట్ రోడ్డు మార్గంలో వెళ్తే మనకు కావాల్సిన అతి పురాతనమైన నిర్మాణాలు అయితే కనిపించవు. సో మెట్ల మార్గం గుండా వెళ్ళి అతి పురాతనమైన నిర్మాణాలు ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తానండి. ఇక వెళ్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్నది కొండవీడు కోటకు వెళ్లే రోడ్ రూట్ అండి. పర్యాటకుల సౌకర్యార్థం ప్రభుత్వం అధునాతనమైన పక్కా ఘాట్ రోడ్ని అయితే నిర్మించారు. దీనివల్ల కార్లు, బైకులపై మనం నేరుగా కొండపైకి అయితే వెళ్ళొచ్చు. ఈ ఘాట్ రోడ్లో ప్రయాణించేటప్పుడు చుట్టూ ఉన్న దట్టమైన అడవి, కొండలు మరియు లోయలు ఎంతో అందంగా కనిపిస్తాయండి. మార్గం మధ్యలో వ్యూ పాయింట్స్ని కూడా ఏర్పాటు చేశారు. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. యాక్చువల్గా ఫస్ట్ మేము రోడ్ రూట్ దగ్గరికి అయితే వెళ్ళామండి. బట్ ఆ రోడ్ రూట్లో వెళ్తే సమ్ హిస్టారికల్ ప్లేసెస్ మిస్ అవుతామన్న ఉద్దేశంతో నడకదారిని వెతుక్కుంటూ అయితే వచ్చామండి. ఆల్మోస్ట్ 50 స్టెప్స్ పైకి ఎక్కేసి వచ్చామండి. అలా పైకి రాగానే మనకు దర్గా అయితే కనిపిస్తుంది. హజ్రత్ సయ్యద్ పీర్ షాహిద్ పాచావలి అండి దర్గా పేరు వచ్చేసి. ఇక లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాం పదండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ దర్గా అయితే ఉంది. చూడటానికి చాలా బాగుందండి. ఆ చివరి నుంచి ఇదంతా మనం నడుచుకుంటూ వచ్చామండి. మెట్ల మార్గాన్ని చాలా మంచిగా అయితే నిర్మించారు. బట్ మెయింటెనెన్స్ లెవెల్ మాత్రం 0. మెయిన్ థింగ్, ఈ మెట్ల మార్గాన్ని అస్సలు చూస్ చేసుకోవద్దండి. నేనైతే పొరపాటున వచ్చాను, మీరైతే పొరపాటున కూడా రావద్దండి. వచ్చారంటే అంతే సంగతులు. దీనిని ఒక హిస్టారికల్ ప్లేస్గా అస్సలు ఎవ్వరు చూడట్లేదండి. ఏమేమో చూడాల్సి వస్తుంది. సో ఈ కోటను మీరు నాలెడ్జ్ పరంగా చూడాలనుకుంటే రోడ్ రూట్లో వచ్చేసి చూసేసి వెళ్ళండి, సరిపోతుంది. ఎంతో కష్టపడి ఇంత దూరం నడుచుకుంటూ వస్తే కోట గోడలు అయితే కనిపించాయండి. ఇక ముందు ముందు ఇంకా అతి పురాతనమైన నిర్మాణాలు అయితే కనిపిస్తాయి. ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. మై గాడ్. ఓకే, దట్స్ ఇట్. మొదటి ముఖద్వారం. చాలా నిర్మానుష్యంగా ఉంది. మొదటి ముఖద్వారం దాటుకొని కాస్త ముందుకు రాగానే మనకు ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తాడు మనకు. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దాటుకొని కాస్త ముందుకు రాగానే నాకు ఇంకొకటి అతి పురాతనమైన నిర్మాణం అయితే కనిపించిందండి. బట్ అప్పు మొత్తం చెత్త చెదారం అయితే ఉంది. ముళ్ళ కంపలలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడ ఏ పాములు ఉన్నాయో ఏమో కూడా అర్థం కావట్లేదు. ఓకే, వచ్చేసాం. డన్. ఈ రకంగా ఉందండి ఈ దేవాలయం. నాకు తెలిసి శివాలయం అయి ఉండొచ్చు, లేకపోతే గోపాలకృష్ణుడి దేవాలయం అన్న అయి ఉండొచ్చు. మొత్తం ఈ రకంగా ఉంది లోపల. పోదాం లోపలికి వెళ్ళి చూద్దాం. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే జారి పడ్డాము, చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. దీని గురించి
మళ్ళీ చూపిస్తా. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక స్టార్ షేప్డ్ స్ట్రక్చర్ అయితే కనపడింది. అండ్ దేవాలయం లోపల ఈ రకంగా ఉంది. పదం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి సంగతి అని. హర్ హర్ మహాదేవ శంభో శంకర. దేవాలయం మొత్తం ఈ విధంగా ఉంది. మొత్తం శిథిలావస్థ అయిపోయింది. మీరు గమనించినట్లయితే పైన స్టార్ షేప్డ్ స్ట్రక్చర్ కూడా ఉంది. మొత్తం లోపల ఈ విధంగా ఉందండి. అంటే ఒకప్పుడు ఘనంగా పూజలు అందుకున్న దేవాలయం అండి ఇది. ఇప్పుడు శిథిలావస్థకి అయితే చేరుకుంది. అదంతా దాటుకొని వచ్చేసాం మనం. ఇలా బయటికి వెళ్తే నేను స్టార్టింగ్ లో మళ్ళీ చూస్తానన్నాను కదా, అంటే దేవాలయం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అది ఇదేనండి. స్టార్ షేప్డ్ స్ట్రక్చర్ 2 ముక్కలుగా విడిపోయింది. అండ్ దేవాలయం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. అండ్ గజలక్ష్మి అమ్మవారు ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి దేవతల విగ్రహాలు ఎంట్రన్స్ లోనే. యాక్చువల్గా ఉన్న మాట చెప్పుకుందాం, ఈ కొండవీడు కోట గురించి గొప్పది చెప్పేదానికన్నా ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల గురించి ఎక్కువ చెప్పుకోవాలండి. ఎందుకంటే మరీ దారుణంగా, ఇంకా నా నోటితో చెప్పకూడదు, ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారండి. ఇది కోట అనుకుంటున్నారో లేకుంటే పోయే రూమ్ అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. మీరే అర్థం చేసుకోవాలి. మరి దారుణంగా అయితే ఉందండి ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం. ఫైనల్గా పూర్తి పైకైతే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్న అతి పురాతన నిర్మాణం వచ్చేసి రాణిగారి మందిరం అండి. ఇక్కడున్న ఈ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ కోట యొక్క చరిత్రని అయితే తెలుసుకుందాం పదండి. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో ముసునూరి నాయకుల తర్వాత ఆంధ్రదేశాన్ని పాలించిన రెడ్డి రాజులు ఈ కోటను నిర్మించారు. ప్రళయవేమారెడ్డి మొదట అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలించగా, ఆ తర్వాత వచ్చిన అనవతార్ రెడ్డి తన రాజధాని మరింత సురక్షితమైన ప్రాంతానికి మార్చాలని ఈ కొండవీడు కోటకైతే మార్చారండి. రెడ్డి రాజుల తర్వాత ఈ కోటను ఒరిస్సాకు చెందిన గజపతులు, ఆ తర్వాత బహమని సుల్తాన్లు స్వాధీనం చేసుకున్నారు. 1516లో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్రలో భాగంగా ఈ కొండవీడు కోటనైతే ఆక్రమించుకున్నారండి. కాలక్రమేణా ఈ కోట కుతుబ్ షాహీలు, ఆ తర్వాత ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి అయితే వెళ్ళిందండి. ప్రజెంట్ మనం వేమన మండపం దగ్గర అయితే ఉన్నామండి. ఈ ప్రదేశంలో కవి వేమన గారు ధ్యానం చేసుకునేవారట. కొండవీడు కోటను పరిపాలించిన కుమారగిరి రెడ్డి లేదా అనవేమారెడ్డికి తమ్ముడైన కుమార వేమారెడ్డి అనే రాజకుమారుడే మన యోగి వేమన అని గట్టి నమ్మకం అండి. ఈ కొండపైన ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఉందండి. మీరు ఈ కోటను విజిట్ చేయడానికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ ఆలయాన్ని కూడా దర్శించండి, చాలా బాగుంది. ఈ కోటలో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న చుక్కల బురుజు అండి. ఈ కొండల చుట్టూ పొడవైన రక్షణ గోడలను నిర్మించి వాటిపై పహారా కాసేందుకు 23 ముఖ్యమైన బురుజులను ఏర్పాటు చేశారు. వాటిలో ఈ చుక్కల బురుజు అత్యంత సుందరమైనదండి. టైం లేకపోవడం వల్ల దగ్గరకు వెళ్ళలేకపోయాను, అందువల్ల డ్రోన్ విజువల్స్ అయితే చూపిస్తున్నానండి. నా ఈ వీడియో ఇంతవరకు చూసానంటే నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.